హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. CGL 2021. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఏపీ, తెలంగాణ మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ముఖ్యంగా అప్లై చేసే అభ్యర్థి SC, ST, ఆల్ కేటగిరీ ఉమెన్ అయి ఉంటే వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో మిగతా వారందరూ ఆన్లైన్ ఫీ పే చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ ద్వారా ఫీజు పే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఏం బుక్స్ చదవాలి, పూర్తి సమాచారం 1 by 1 చూద్దాం. సో ముందుగా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలో మీకు సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి 23rd January వరకు సమయం ఉంది. ఈ డేట్ ఏంటంటే జస్ట్ అప్లై చేయడం కోసం మాత్రమే. తర్వాత మీరు ఫీజు అనేది పే చేయాలి. ఫీజు ఎగ్జామ్షన్ ఇచ్చిన వారికి ఇది అవసరం లేదు. మిగతా వారందరూ కుదిరితే ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్ అంటే మీరు చాలాన్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ వెళ్ళి మనీ అనేది పే చేయాలి. మీరు ఆన్లైన్ పే చేయడానికి 25th January లాస్ట్ డేట్. ఒకవేళ ఆన్లైన్ కుదరలేదు అనుకుంటే కనుక ఆఫ్లైన్ పే చేసుకోవచ్చు. దానికి 26th January లోపల ముందు మీరు చలాన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మనకు ఒక రిసిప్ట్ ఉంటుంది చలాన్ అని చెప్పేసి, అది డౌన్లోడ్ చేసుకుని 27th లోపల బ్యాంక్లో అనేది మనీ పే చేయాలి. నెక్స్ట్ కరెక్షన్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక, ఏమైనా ఎర్రర్స్ ఉంటే అప్లికేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అది 20th January నుంచి 1st February వరకు సమయం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్స్. Tier 1, Tier 2 ఇలా 1 by 1 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. తర్వాత పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇవి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. డేట్స్ కరెక్ట్గా మెన్షన్ చేయలేదు, జస్ట్ ఒక మంత్ మాత్రం ఇచ్చారు. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియగానే టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC అనేది ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ B అండ్ గ్రూప్ C కేటగిరీకి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తుంది ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2021 ద్వారా. ఎవ్రీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే కొంత డేట్స్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వేకెన్సీ అలా తెలుసుకోవాలి. ఒక్కసారి నోటిఫికేషన్ వేకెన్సీ మెన్షన్ చేస్తారు, ఒక్కోసారి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఆ వేకెన్సీ కూడా ఎక్కడ చూడాలి మీకు చూపిస్తాను. ముందుగా ఇన్ఫర్మేషన్ చూద్దాం. వేకెన్సీ. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, యాక్చువల్గా చాలామంది ఈ యొక్క పోస్టుల కోసం సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వారందరూ కూడా ఇది మంచి అవకాశం. ఎవరో కూడా ఎలిజిబిలిటీ ఉన్నవారు ఈ యొక్క అవకాశాన్ని వదులుకోవద్దు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ, లేదంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ అవ్వచ్చు, లేదంటే ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ, ఎగ్జామినర్, ఇన్స్పెక్టర్ కానీ, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ వేకెన్సీ ఉంటాయి. తర్వాత ఇన్స్పెక్టర్ అంటే పోస్ట్ అన్నీ ఒకే టైప్ కేటగిరీ అనుకుంటారు, కానీ ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్న సంబంధించిన వేకెన్సీ ఇవన్నీ కూడా. అసిస్టెంట్ వేకెన్సీ ఉన్నాయి, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్. ముఖ్యంగా స్టాట్ సంబంధించిన స్టూడెంట్స్కి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, గ్రేడ్ 2. ముఖ్యంగా ఎవరైతే స్టాటిస్టికల్ చదువు ఉంటారో వారికి మాత్రమే కొన్ని వేకెన్సీ ఉంటాయి. మీరు వాటి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, ఇవి వేకెన్సీస్. ఇక్కడే మీకు పోస్ట్ నేమ్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వేకెన్సీ, అది ఏ కేటగిరీకి సంబంధించింది, గ్రూప్ Bనా, గ్రూప్ Cనా. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇక్కడ కొన్ని పోస్టులకి 18 నుంచి 27, ఇంకొన్ని పోస్టులకి 18 నుంచి 30, ఇంకొన్ని పోస్టులకి 20 నుంచి 30, 18 నుంచి 30, ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని తగ్గ ఏజ్ అనేది చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది. ముందుగా ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది ఇక్కడ మెనూ ఓపెన్ చేయగానే టాప్లో క్యాండిడేట్స్ కార్నర్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు టెంటేటివ్ వేకెన్సీ అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు CGL ఉంటుంది, CHL, CAPF, స్టెనోగ్రాఫర్, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అందులో మీరు CGL సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2019 సంబంధించిన వేకెన్సీ ఉంది, 2020. ఇదే విధంగా 2021 కూడా పెడతా ఉంటారు. అంటే వేకెన్సీ తగ్గిన, వేకెన్సీ పెరిగిన, ఫర్దర్గా ఆ పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా ఇక్కడ పోస్ట్ చేస్తారు. మీరు తర్వాత ఈ యొక్క మెనూ దగ్గర వచ్చి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇక్కడ ఇచ్చిన ఇవి ఏజ్ కాకుండా ఎగ్జాక్ట్ ఏజ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పేజ్ నెంబర్ 4లో చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ 2 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనమాట. కరెక్ట్గా వాటి మధ్యన ఏజ్ సరిపోతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్. SC ST వరకు 5 years కానీ, OBC వరకు 3 years. దాంతోపాటుగా PWD అయ్యి ఉంటే మళ్ళీ అందరూ కేటగిరీ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిఫెంట్ పర్సన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదంటే విడోస్ కానీ, డివోర్స్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ కానీ, ఇలా ప్రతి ఒక్క కేటగిరీ తగ్గట్టుగా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. మన కట్ ఆఫ్ డేట్ వచ్చి 23rd January 2022. ఈ టైం కల్లా మీ ఎడ్యుకేషన్ అనేది పూర్తయిపోయి ఉండాలి.
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ యొక్క కేటగిరీ మీరు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇక్కడ కూడా మనకి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. కాకపోతే ఇంటర్లో మినిమం 60% మార్క్స్తో మీరు మ్యాథమెటిక్స్ అనేది చదువు ఉండాలి. లేదంటే ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఉంది. మీరు ఏదైనా సబ్జెక్ట్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. కాకపోతే స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద చదువుంటే డిగ్రీ లెవెల్లో ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఈ పోస్ట్ మీరు అప్లై చేయాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఏదైనా సబ్జెక్టులో. కాకపోతే స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా మీరు చదువు ఉండాలి. అంటే అన్ని ఇయర్స్, ఒకవేళ ఇయర్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటే అన్ని ఇయర్స్ ఈ స్టాట్ చదువు ఉండాలి. ఒకవేళ సెమిస్టర్ అంటే అన్ని సెమిస్టర్ కూడా స్టాట్ అనేది చదువు ఉండాలి. సో ఎవరైతే స్టాట్ చదువు ఉంటారో వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఎగ్జామినేషన్ పాస్ అవడం ద్వారా. అసిస్టెంట్ ఇన్ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ మీరు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అడిగారు. మిగతా అన్ని పోస్టులకి అంటే ఇందులో చాలా కేటగిరీ ఉన్నాయి. అకౌంట్కి సంబంధించిన పోస్ట్ ఉంది, ఇన్స్పెక్టర్ ఉంది, ట్యాక్స్ అసిస్టెంట్ ఉన్నారు, ఇలా చాలా కేటగిరీ ఉన్నాయి. మిగతా అన్ని పోస్టులు కూడా మీరు డిగ్రీ పాస్ ఉంటే చాలు. నెక్స్ట్ ఫీజు మీరు 100 రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు. అంటే భీమ్ యూపీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఏదైనా సరే. లేదంటే బ్యాంక్కి వెళ్ళి మనీ అనేది పే చేయాలి. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సర్విస్మెన్, ఉమెన్ క్యాండిడేట్ అయి ఉంటే కనుక వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఉమెన్ అంటే ఏ కేటగిరీ ఉమెన్ అయినా కూడా వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అప్పుడే చెప్తుంది మీకు అది ఫీజు ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ మన ఏపీ, తెలంగాణ ఇవన్నీ కూడా సదర్న్ రీజియన్లోకి వస్తాయి. అంటే ఏపీ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ కూడా సదర్న్ రీజియన్. సెంటర్స్ కూడా ఈ స్టేట్స్లో ఉంటుంది మనకి. ఏపీకి సంబంధించి చీరాల, కడప, కాకినాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, రాజమహేంద్రవరం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ కూడా సెంటర్స్. తెలంగాణ సంబంధించి చూస్తే కనుక వరంగల్ ఉంది, కరీంనగర్, హైదరాబాద్. సో ఇది సదర్న్ రీజియన్ సంబంధించిన వెబ్సైట్. ఇది మీరు ఈ లింక్ ఓపెన్ చేస్తే ఈ అడ్మిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది 4 స్టేజ్ ప్రాసెస్. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ 1. నెక్స్ట్ టైర్ 2 కూడా సేమ్ అదే. టైర్ 3 వచ్చి డిస్క్రిప్టివ్ పేపర్ అంటే పెన్ పేపర్ మోడ్ అని మీరు పేపర్ మీద పెన్తో రాయాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ను బట్టి కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ కానీ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ముందుగా టైర్ 1 అనేది బేసిక్ మనకి క్వాలిఫింగ్ సంబంధించిన నేచర్ కోసం అంటే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ చేయడం కోసం అనమాట. ఇక్కడే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఒక సెక్షన్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇదేంటంటే టైర్ 1 సంబంధించిన 4 సబ్జెక్ట్స్ అనమాట. ప్రతి సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్, 50 మార్క్స్, టోటల్ 1 అవర్ అయితే టైం ఇస్తారు. ఒక మీరు స్క్రైబ్ని యూజ్ చేసుకుంటే 1 hour 20 minutes యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ముందు ఈ టైర్ 1 పాస్ అయితేనే టైర్ 2కి అలౌ చేస్తారు. టైర్ 2లో మనకి పేపర్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఇందులో స్టాట్ అనేది ఆ రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఉంటుంది, లేదా మిగతా వాళ్ళకి అది అవసరం లేదు. దీనికి 2 hours మీకు టైం అయితే ఉంటుంది. తర్వాత ఈ టైర్ 1, టైర్ 2 సంబంధించి ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైపు ప్లస్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. మీరు టైర్ 1లో 0.5 మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్ పెడితే. టైర్ 2లో 0.25. అది కూడా మళ్ళీ డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి అలా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేస్తున్నారు, జనరల్గా అప్లై చేసే పేపరా లేదంటే స్టాట్ సంబంధించిన పేపరా ఒకసారి ఎక్కడ చూసుకోండి. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టైర్ 1లో ఏ విధంగా ఉంటుంది, టైర్ 2లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఎవరికి ఏ పేపర్ కంపల్సరీ. ముఖ్యంగా టైర్ 2లో పేపర్ 1, పేపర్ 2 అనేది అన్ని పోస్టులకు కామన్గా ఉంటుంది. అంటే ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో మిగతా పోస్ట్ ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు రాస్తారనమాట. తర్వాత మీకు టైర్ 3 ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్, ఎస్ఏ రేటింగ్ కానీ, ప్రిసైజ్ రేటింగ్, లెటర్ రేటింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. 100 మార్క్స్కి 1 hour టైం అయితే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై దాన్ని బట్టి ఆ పోస్ట్కి ఉన్న స్కిల్ని టెస్ట్ చేయడం కోసం ఒక టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడే మీకు పేజ్ నెంబర్ 16, 17 వస్తుంది. ఇవన్నీ అంటే సిలబస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఏముంటుంది, తర్వాత జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్లో ఏముంటుంది, ఇంగ్లీష్ సంబంధించిన లాంగ్వేజ్లో ఏముంటుంది, మొత్తం సమాచారం ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ టైర్ 1, టైర్ 2 సిలబస్ చెక్ చేసుకోండి. అప్పుడే మీకు కావాల్సిన బుక్ అనేది కొనడానికి మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పీయూసీఆర్ కట్ ఆఫ్, ఇది ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం ఇది ఎస్ఎస్సీ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ టైర్ 1 సంబంధించి డిఫరెంట్ కేటగిరీ వారీగా ఇక్కడ మనకి ఏంటంటే లిస్ట్ 1 అని చెప్పి లిస్ట్ 3 కేటగిరీస్ ఇచ్చారు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇవన్నీ కూడా లిస్ట్ 1, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లిస్ట్ 2, మిగతా అన్ని పోస్టులకు లిస్ట్ 3. ఒక్కొక్క కేటగిరీ వారికి
అసలు మార్క్స్ ఎన్ని కావాలి, ఎంతమంది క్యాండిడేట్స్ అవైలబుల్ ఉన్నారు ఆ టైం కల్లా. సో ఇందులో చూసుకుని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి కట్ ఆఫ్ మార్క్స్, తర్వాత స్టాట్ సంబంధించిన పోస్టులకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, తర్వాత మిగతా అన్ని పోస్టులకి అంటే జనరల్గా డిగ్రీ పాస్ అయ్యి అప్లై చేసే మిగతా అన్ని పోస్టులకి ఎస్సీ ఎస్టీ వారీగా ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకుని దీన్ని బట్టి మీరు అప్లై చేసుకునే పోస్ట్కి మీకున్న కేటగిరీకి ఎంతవరకు కట్ ఆఫ్ వస్తే మిమ్మల్ని తర్వాత స్టేజ్కి ఎలా చేస్తారని బేసిక్ ఐడియా అనేది వస్తుంది. ఈ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోండి. ఇదే ఎగ్జాక్ట్గా ఉంటుందంటే చెప్పలేము. అది యాక్చువల్గా ఎంతమంది అప్లై చేస్తున్నారు, పేపర్ టఫ్నెస్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అన్ని డిసైడ్ చేసి వాళ్ళు ఫైనల్ చేస్తారు. కాకపోతే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ సబ్జెక్ట్కి లేకపోతే ఏ పర్టికులర్ పోస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉందని చెప్పేసి. ఏ విధంగా అప్లై చేయాలి, ఇది ముందుగా మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ ఏంటంటే మీకు చూపిస్తున్న ఎస్ఎస్సీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఏంటి, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత వెబ్సైట్లో లాగిన్ అయ్యి ప్రజెంట్ అవైలబుల్ ఉన్న నోటిఫికేషన్కి అప్లై చేయాలి. అది మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఈ పేజ్ నెంబర్ సంబంధించిన 35లో మీకు అసలు పార్ట్ 2 రిజిస్ట్రేషన్లో ఏముంటాయి, ఏ డీటెయిల్స్ కావాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి ఇవన్నీ మీరు చూసి అప్లై చేయండి. నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను క్లియర్గా మీకు. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ అఫీషియల్ వెబ్సైట్. ఇది మీకు హోమ్ పేజ్లోనే మీకు రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ లాగిన్ ఫామ్ అయితే ఉంటుంది, దాని కింద న్యూ యూజర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ముందుగా బేసిక్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఫైనల్గా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అంటే మీకు ఆధార్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రూఫ్ అంటే ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, స్కూల్ కాలేజ్ ఐడి కానీ ఎంప్లాయర్ ఐడి కానీ ఇవన్నీ మీరు ఎదురు సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన నెంబర్ ఇవ్వాలి. బేసిక్ నేమ్ కానీ, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎప్పుడు పాస్ అయ్యారు, 10th రోల్ నెంబర్ ఎంత, మీ యొక్క జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి మీరు సేవ్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మీ యొక్క అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి, మీ యొక్క కమ్యూనిటీ ఎంటర్ చేయాలి. ఫైనల్గా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవ్వాలి. అప్పుడు ప్రొఫైల్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమైతే నోటిఫికేషన్ రెడీగా ఉన్నా అక్కడ చూపిస్తుంది, దానికి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అది. నెక్స్ట్ బుక్స్, మనకి చాలా బుక్స్ అయితే ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటారు చాలామంది. కొంతమంది విడిగా ఆర్ఎస్ అగర్వాల్ వేరే ప్రిపేర్ అయ్యి ఉంటారు, వాళ్ళు అలా కంటిన్యూ చేసేయండి. కొత్త వాళ్ళు జస్ట్ మనకి ఇంకా 1 month టైం అయితే ఉంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 1 month ఉంది. ఇంకా ఎగ్జామినేషన్కి 3 months 4 months టైం ఉంది టోటల్గా చూసుకుంటాయి. సో ఈ టైం కల్లా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలంటే కొంతమంది కోచింగ్ వెళ్తారు, కోచింగ్ వెళ్ళలేని వారి కోసం లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలామంది ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు. మీరు బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఒక సెట్ కింద ఉంటాయి, అంటే చాలా ఆధార్స్ మీకు నచ్చిన ఆధార్ తీసుకోండి. ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తాను మీకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్, యాప్ట్యూడ్, తర్వాత మనకి ఈ రీజనింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఎస్ఎస్సీ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట, మొత్తం అన్ని కలిపి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఒక బండిల్ కింద ఇచ్చారు, ఇది చూసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. తర్వాత కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటే 2019, 2018, 2017, 2016లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు ఆ ప్రీవియస్ పేపర్స్ ఇచ్చారు. ఇవి ప్రిపేర్ అయినా మీరు మంచిగా ఎగ్జామినేషన్ రాయగలరు. దాంతోపాటుగా టిప్స్ ట్రిక్స్ కూడా మీకు ఇందులో నేర్పిస్తారనమాట. ఇక్కడ మొత్తం లిస్ట్ అవుతుంది ఈ విధంగా. మార్నింగ్ షిఫ్ట్లో ఏం జరిగింది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఏం జరిగింది, ఆ డేట్ మొత్తం, ఆ ఎన్ని మాక్ టెస్ట్లో ఉన్నాయి చాలా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవి షిఫ్ట్స్ ప్రకారం జరుగుతాయి. మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. అలాగా వరుసగా ఒక 3-4 days అలా కంటిన్యూస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, లేదా వీకెండ్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన పేపర్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మీ పేపర్ అయితే 2020 సంబంధించిన ఇవి పేపర్స్, 2019 సంబంధించింది. నెక్స్ట్ వచ్చి మీకు 2017, 2016 ఇలా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అని ప్రిపేర్ అయితే ఏ షిఫ్ట్లో మనకి ఎటువంటి పేపర్స్ అడుగుతున్నారు, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటి టఫ్నెస్ ఎలా ఉంది, మీకు బేసిక్ ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇవన్నీ కూడా అండి ప్రీవియస్ ఇయర్ సంబంధించిన పేపర్. మీరు బుక్ కూడా తీసుకుని జనరల్గా సిలబస్ సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయింది ఎంతవరకు మనం రాయగలుగుతున్నాం ఎగ్జామ్ అనేది ఒక శాంపుల్ టెస్ట్ మీరు ఇక్కడ రాస్తే తెలుస్తుంది మీకు. తర్వాత ఈ బుక్లో అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు కొన్ని ప్రాక్టీస్ టెస్ట్ అనమాట. అంటే వాళ్ళు ఏమైతే ఎగ్జామినేషన్ పెట్టారో అవే కాకుండా వీళ్ళు కొన్ని టెస్ట్లు ఇచ్చారు, 15 ప్రాక్టీస్ టెస్ట్లు ప్రీలిమ్స్ సంబంధించి. ఇవి కూడా ఉపయోగపడతాయి. మొత్తం చూసి ఇవన్నీ కలిపి ఒక బుక్లో ఉన్నాయి. తర్వాత కొంతమంది ఓన్లీ ప్రీవియస్ సంబంధించిన పేపర్స్ అనమాట, జనరల్ అవేర్నెస్, యాప్ట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ రీజనింగ్ కలిపి ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని ఆన్లైన్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, ప్రాక్టీస్ టెస్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే ఆ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ సంబంధించిన సీజీఎల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. చివరి వరకు వేచి చూడవద్దు, సర్వర్ బిజీగా ఉంటే అప్లై చేయడానికి అవకాశం కోల్పోతారు. సో ప్రజెంట్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కింద. ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలి, సో ఆ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కానీ ఇతర డాక్యుమెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో
ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.